స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ముందడుగు వేస్తుందన్నారు మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి. పల్లె సీమల ప్రగతి కొరకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకప్పుడు చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రిని చూశామన్నారు. ప్రస్తుతం చెత్త నుండి సంపద సృష్టించే సీఎం చంద్రబాబును చూస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని మంత్రి పారిశుద్ధ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే అక్కడి జూనియర్ కళాశాల వద్ద నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జూలపాలెం రోడ్లో ఉన్న చెత్తను స్వయంగా మంత్రి జేసీబీతో చెత్తను తొలగించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర 47 సాధించాల లక్ష్యంతో ముందడుగులు వేస్తా ఉన్నారు. దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లె సీమల ప్రగతి కొరకు ముందున్నారు. అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి, మన గ్రామం నుంచి, మన ఊర్లు బాగుపడాల లక్ష్యంతో ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం, ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి క్లాత్ బ్యాగ్స్ కావచ్చు, అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు, అటువంటి వాటి ప్రోత్సహించాలని తెలియజేస్తుండ్రు. తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసేగా మనం ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని, చెత్త ముఖ్యమంత్రులు చూసాం. ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కాముకుడు, విజనరీ లీడర్ని మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపి గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది.